హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు టేస్టీ అన్నంలోకి కొబ్బరి చట్నీ చూపిస్తాను. ముందుగా దీనికోసం మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 10 వరకు పచ్చిమిర్చి, ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర వేసుకోండి. ఇందులోకి వేయించి పెట్టుకున్న నువ్వులు, శనగపప్పు, మినపప్పు, ఇంకా జీలకర్ర అన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకొని వాటిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద కొబ్బరిలో నుంచి సగం కొబ్బరి తీసేసుకొని దాన్ని సన్నగా కట్ చేసి కొబ్బరి కూడా యాడ్ చేసేయండి. ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని సాధ్యమైనంత వరకు వాటర్ లేకుండానే మిక్సీ పట్టుకోండి. ఒకవేళ వాటర్ అవసరమైతే ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మెత్తని పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ అయిన తర్వాత పోపు వేసుకోవాలన్నమాట. ఇందులో పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం నూరి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా పిండేసుకుంటే టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరి చట్నీ టిఫిన్స్లో కంటే కూడా రైస్లోకి